బంగ్లాదేశ్లో ఏదైతే దారుణాలు జరుగుతున్నాయో అక్కడ హిందువులపై దాడులు, వాళ్ళు భయంకరంగా హింసించడం, వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వకుండా చేయడం, ఇట్లా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అలాగే బజరంగ దళ నాయకులు ఢాకాలో ఉండే హై కమిషన్ ముందు ఆందోళనకు దిగారు. అలాగే ఢిల్లీలో, ముంబైలో, అలాగే ప్రధాన కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో కూడా విహెచ్పి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు బంగ్లాకు సంబంధించిన వాటిపైన నిరసనలు తెలియజేస్తూ ఈ సెగ భారత కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంలో వాళ్ళు బీభత్సమైన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ముందుగా ఢాకాలో జరిగిన ఢిల్లీ హై కమిషన్ ముందు ఎట్లా అయితే ముందుగా ఒక 10 మంది అక్కడ చేరుకున్నారు. అక్కడికి ఒక అరగంటలోనే చుట్టూ నలువైపుల 4 కోడల నుంచి కూడా ఒకేసారిగా వేలాది మంది విహెచ్పి వాళ్ళు, అలాగే బజరంగ దళ నాయకులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అయితే చాలా ఇబ్బందులు కూడా గురిచేంది. రాస్తారోకో నిర్వహించారు పోలీసులు. వీటికి తోపులాట్లు జరిగాయి. పోలీసులకు కూడా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇట్లా మన నిధులతోని మనతోనే డిపెండ్ అయిన బంగ్లాదేశ్, వాళ్ళకి మనం భిక్షమయ్యపోతే గతి లేని బంగ్లాదేశ్ ఈరోజు అక్కడుండే హిందువుల మీద, మైనార్టీల మీద ఈ విధంగా దాడులు నిర్వహించడం అనేది క్షమించరాని నేరంగా అందరూ రాస్తారోకో నిర్వహించారు. దానిపై సంబంధించి బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం పెల్లుబికిందన్నట్టుగా ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది. ఢిల్లీలోని హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా, బారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ దళ్, కోల్కతాలోనూ నిరసనలు. అలాగే ఒక్కసారి ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేస్తున్న విహెచ్పి, బజరంగ దళ సభ్యులను నిలువరిస్తున్న పోలీసులు. అలాగే బంగ్లాదేశ్లో మైనారిటీపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలోని దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా బజరంగ దళ కార్యకర్తలు ఒకసారి ధ్వంసం చేసి నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది కంట్రోల్ చేయడానికి. ప్రధానంగా జరిగిన వార్తలను ఇక్కడ ప్రధాన పత్రికలు ఏ విధంగా ఇచ్చారంటే, బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తిపై అల్లరిమొగ దాడి చేసి హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం కాషాయ జెండాలతో వందల మంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లా హై కమిషన్ ఎదుట ఆందోళన దిగారు. పోలీసులు 7 అంచెల భద్రత ఏర్పాటు చేశారట. 7 అంచెల భద్రత అంటే కట్టుదిట్టమైన భద్రత అని. 7 అంచెలుగా అంటే ఒక్కొక్క స్టేజ్ మీద దాటుకొని వచ్చినా కూడా వాళ్ళు ఏమీ చేయలేనుగా ఉండేలాగా చేస్తే, ఆ 7 అంచెల దీన్ని కూడా హైకమిషన్ ముందు వీళ్ళు సుమారుగా ఆ దాడికి 1500 మంది పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పారామిలిటరీ బలగాలను పోలీసులు మోహరించారు. దీనివల్ల బంగ్లాదేశ్ హైకమిషన్కు 800 మీటర్ల దూరంలోనే ఆందోళనకారులు నిలువరించగలిగారు. ఆందోళన దిగిన 40 మందిని ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరొక పాయింట్ చూడొచ్చు ఇక్కడ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ కార్యాలయం ఎదుట హిందూ సంస్థల కార్యకర్తలు మంగళవారం నిరసనకు దిగారు. వారి బారికేడ్లను ధ్వంసం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. 12 మంది ఆందోళనకారులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ విధంగా మన పక్కనుండే దేశం, ఇవన్నీ మన దగ్గర ఆగ్రహాలు వెలుబిక్క కారణం ఏంటంటే భారత్ పైన తీవ్రమైన, భారత ప్రభుత్వమైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని, మరోవైపు ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా చాలామంది నిరసనకు దిగారు. అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ పెహల్గాం దాడి ఘటన తరువాత అయ్యో పాపం ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అని వాళ్ళని ఉపేక్షించకూడదు, తీవ్రవాదం అనేది చాలా ఇంకా భయంకరమైన వ్యాధి అది. సో అటువంటి వ్యాధిని నిర్మూలించాలంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అని క్షమించకూడదు. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సుమారుగా 100 బేస్ పాయింట్ల వద్ద ఈ తీవ్రవాద సంస్థలు ట్రైనింగ్ ఇవ్వడము, చిన్న పిల్లల్ని 7-8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కఠినంగా ఒక పూటే తిండి పెడుతూ కఠినంగా శిక్షిస్తూ వాళ్ళని నిష్ణాతులు చేయడం, వాళ్ళలో ఒక రకమైన భావజాలం దాంట్లో ఇంజెక్ట్ చేయడం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని, చిన్నపిల్లల్ని క్షమిస్తే వాళ్ళు పెద్దయ్యకి ఎలా మారుతారు, ఎలా తయారవుతారు? ఒక కసబ్లా తయారవుతారు. సో కాబట్టి మొన్న డాక్టర్కి చదువుకున్న ఒక మహిళ కూడా బాంబ్ బ్లాస్ట్లో పాల్గొందంటే మహిళల్ని ఎందుకు కూడా ఉపేక్షించాలి, అయ్యో అని ఎందుకు అనాలి? ఎందుకంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఇలాగే గాజా, హమాస్ మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉక్కు పిడికిలు బిగించి వాళ్ళని కొడతా ఉంటే, నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, దాని పేరు సెక్యులర్, అట్లా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చేసిన ఇజ్రాయెల్ నా దృష్టిలో ఒక దేశమే కాదండి అన్నాడు. వాడికి ఏం తెలుసు? ఇట్లా ఈ ఆడవాళ్ళు వీళ్ళు ముసుగులో కూడా, వాళ్ళు ధరించే వస్త్రాల ముసుగులో కూడా ఇటువంటివి చేస్తూ చిన్నపిల్లల్ని
తీవ్రవాద సంస్థల్ని కాపాడుతూ వాళ్ళకి సాయం చేస్తున్న వాళ్ళని ఉపేక్షించమంటారా? సో ఇక్కడ కూడా అలా చేయొద్దు అనే ఉపేక్షించొద్దు, ఎవరైనా తీవ్రవాదంతో సంబంధం ఉన్న ఎవరిని క్షమించొద్దని వీళ్ళు నిరసనలు తెలియజేశారు. అలాగే ఈ బంగ్లాదేశ్లో ఏదైతే పెహల్గాం దాడిని గట్ట మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాము, బంగ్లాదేశ్ ఘటనకు కూడా ఒక ఆపరేషన్ సింధూర్ లాంటిది లేదా ఆపరేషన్ బంగ్లానో లేదా చంద్రదాస్ అనే వ్యక్తిని చేశారు కాబట్టి ఆపరేషన్ చంద్రదాస్ అనే పేరుతోనైనా అక్కడ మొత్తం ఎవడైతే విచ్చలవిడిగా బరి తెగించి బిహేవ్ చేస్తున్నాడో వాళ్ళందరూ తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నట్టే లెక్క. మొన్న ఒక మహిళను ఆటోలో వెళ్తుంది, తను బురకా వేసుకోలేదని చెప్పి ఆమెకి కాళ్ళుతో తన్ని చాలా దారుణంగా హింసించారు. అంటే వాళ్ళు ఏమనాలి? ఆ పైశాచిక ఆనందం పడుతున్న, ఆ సునకానందం పడుతున్న దుర్మార్గులను ఏం చేయాలి చెప్పండి?